హాయ్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి, నాకు అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? రైట్, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ డెమో అండి. ఓకే, సో ఎస్టర్డే వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎ సింగిల్ ఫస్ట్ డెమో అండ్ వాటిలో మనం వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, లేకపోతే వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సిలబస్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవాళ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లౌడ్. ఓకే, మోస్ట్లీ మనం క్లౌడ్ గురించి, అసలు ఈ క్లౌడ్ ఎందుకు నేర్చుకుంటున్నాము, వాట్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ విల్ బి గెటింగ్. ఓకే, అసలు మీ ఆర్గనైజేషన్కి ఎందుకు అవసరం అన్నది ఇవాళ చూద్దాం. ఓకే, సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్, ఫస్ట్ లెట్స్ సి అజెండా. మనకి ఈ డెమో యొక్క అజెండా చూద్దాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎస్టర్డే నేర్చుకున్నాము కదా, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. తర్వాత వాట్ ఈస్ ది అజూర్, అజూర్ అంటే ఏమిటి. తర్వాత వాట్ ఈస్ ది డెవాప్స్, డెవాప్స్ అంటే ఏమిటి. అండ్ ఫైనలీ వాట్ ఈస్ ది అజూర్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అఫ్ కోర్స్ తర్వాత మీకు ఎఫ్ఏక్యూస్ అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేము తీసుకుంటాము. ఓకే, దట్స్ ద అజెండా అండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ అగైన్ ఒక్కసారి రివైజ్ చేస్తాను. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటంటే ఇట్స్ ఎ కంప్యూటింగ్ సర్వీసెస్ లైక్ సమ్ ఆఫ్ ద సర్వర్స్ కానీ, స్టోరేజ్, నెట్వర్క్, ఏఐ, బ్లా 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 బ్లా, అవన్నీ కూడా ఓవర్ ద ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక వెండార్ ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో వెండర్స్ చాలా మంది ఉన్నారు, దాంట్లో మైక్రోసాఫ్ట్ వన్ ఆఫ్ ద వెండర్. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి వచ్చిన క్లౌడ్నే మనకి అజూర్ అంటారు. ఓకే, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి వచ్చేదాన్ని అజూర్ అంటారు. అమెజాన్ దగ్గర నుంచి వచ్చేదాన్ని ఏడబ్ల్యూఎస్ అంటారు. గూగుల్ కంపెనీ దగ్గర నుంచి వచ్చే క్లౌడ్ని అయితేనేమో జీసీపీ, అట్లాగా ఇంకా ఒరాకిల్, బ్లా బ్లా బ్లా, ఐబిఎం, అవన్నీ కూడా క్లౌడ్సేనండి. దాంట్లో వెరీ పాపులర్ మనకి మైక్రోసాఫ్ట్, ఎందుకంటే చాలా వరకు ఎంఎన్సి కంపెనీస్ అన్నీ కూడా మైక్రోసాఫ్టే వాడుతున్నాయి. కాబట్టి కోర్స్ ఎర్లియర్ కూడా వాళ్ళకి విజువలైజేషన్స్ ఉన్నప్పుడు కూడా, ఓకే, విజువలైజేషన్స్ కూడా మైక్రోసాఫ్ట్ వాడుతున్నాయి. కాబట్టి చాలా వరకు ఎంఎన్సి కంపెనీస్ ట్రస్ట్ మైక్రోసాఫ్ట్ అండ్ దర్ కంటిన్యూ టు యూజింగ్ దాట్. ఇప్పుడు మనం ఆ మైక్రోసాఫ్ట్లో సంబంధించిన అజూర్ గురించి ఇవాళ తెలుసుకుందాం. అఫ్ కోర్స్ బిఫోర్ దట్ లెట్స్ అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క టైప్స్ చూద్దాం. ఓకే, మీకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయండి క్లౌడ్ కంప్యూటింగ్లో. అవి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. పబ్లిక్, ప్రైవేటు అండ్ హైబ్రిడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. వెరీ సింపుల్. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైనింగ్ కదా, ఇట్స్ ఎ పబ్లిక్. ఓకే, అంటే ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ కెన్ యాక్చువల్లీ యూజ్ ది ప్రొడక్ట్స్. ఓకే, ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయగలుగుతారు. సో దీనికి ఎక్స్ట్రా ఏమి లాట్ ఆఫ్ అగ్రిమెంట్స్ అవి ఏమి ఉండవు. సింపుల్గా ఒక అకౌంట్ అవసరం అవుతుంది ప్రతి దానికి కూడా. ఆ అకౌంట్ తర్వాత మీకు పేమెంట్కి సంబంధించిన దాన్ని ఉంటుంది మనకి. ఒకవేళ ఎవరైనా ఓటీటీ చూస్తే కనుక అమెజాను, ఐ మీన్ నెట్ఫ్లిక్స్, ఇవన్నిటికి, హాట్స్టార్ అన్నిటికి ఎలాగైతే సబ్స్క్రిప్షన్ అని ఉంటుందో అటువంటిది ఒకటి, ఒక లాజికల్ ఎంటిటీ విల్ బి క్రియేటెడ్. సో తర్వాత మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరు యూజ్ చేసుకోవచ్చు అండి? పబ్లిక్. అంటే ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ కెన్ యాక్చువల్లీ యూజ్ దట్. ఓకేనా? సో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ డిఫైన్స్ యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ offered by the third party providers over the public internet, making them available to anyone who wants to use or purchase them. అంటే ఎవరు ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అవైలబుల్గా చేస్తూ, ఓకే, చేసే ఒక థర్డ్ పార్టీ ప్రొవైడరు. అండ్ ఏదైతే ప్రొవైడరు సర్వీసెస్ ఉంటాయి కదా, అది ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ అంటారు. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఓ ప్రాపర్ ఇంటర్నెట్ అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఇందా చెప్పాను కదా, ఒక అకౌంట్ సమ్ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, అవి ఉంటే సరిపోతుంది. ఎవ్రీ వన్ యాక్చువల్లీ యూజెస్ కెన్ ఏబుల్ టు యూజ్ ది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. The example for the public cloud computing services are
ఓకే, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఓకే, రిమైనింగ్ ఏదైతే ఇంటర్నెట్లో అందరూ వింటూ ఉంటారో అవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్స్ కిందకే వస్తాయండి. సో సింపుల్గా చూస్తే మీరైనా సరే ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ ది పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ అజ్యూర్ ఆర్ ఎనీ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. వాళ్ళ అగ్రిమెంట్ బట్టి అది ఎన్ని రోజులు ఉండాలన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ ద పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ ద మోస్ట్ ట్రస్టెడ్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ ప్రైవేట్ క్లౌడ్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి. ఓకే, అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంప్యూటింగ్ డిఫరెన్స్ ఆర్ అడ్వాంటేజ్ చూస్తే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ తీసుకుంటుంది కదా. ఓకే, ఇంటర్నెట్ ఫేసింగ్ ఇది కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం రిస్క్ ఉంటుంది యాక్చువల్గా. అయితే టు బి వెరీ ఫ్రాంక్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఈస్ దేర్ ఇఫ్ యూ యాక్చువల్లీ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్గా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వాడితే కొంచెం రిస్క్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. బట్ ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా ప్రైవేట్ అంటే ఇట్స్ ఏ కంప్లీట్లీ ప్రైవేట్ నెట్వర్క్. సో ఇది అందరికీ యాక్సెస్ ఉండదు. అసలు టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ తెలుసుకోవాలి మనకి. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఒకటేమో పబ్లిక్ ఇంటర్నెట్ అయితే ఇంకొకటి ఇంట్రానెట్ అని ఉంటుంది. సో ఇంట్రానెట్ అంటే కంప్లీట్గా ఆర్గనైజేషన్ సైడ్ ఉండే ఒక నెట్వర్క్. సో దట్స్ ఎ కంప్లీట్లీ యువర్ ఆర్గనైజేషన్ యాక్సెస్ ఓన్లీ, వేరే వాళ్ళకి యాక్సెస్లు ఉండవు. సో దాని మీనింగ్ ఏంటి, బయట ఉండే హ్యాకర్ కానీ ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్లో ఉన్న అప్లికేషన్స్ని యాక్సెస్ చేయలేరని అర్థం. సో సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. బట్ ఓకే, ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అందరికీ కూడా కాదు, ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఆర్గనైజేషన్స్. బికాజ్ ప్రైవేట్ నెట్వర్క్ ఉండాలి కదా, అంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే కాబట్టి ఓకే మనకి ప్రాపర్ లైసెన్సింగ్ అంతా సెటప్ చేసుకుని అది సెటప్ చేస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ కంపేర్డ్ టు పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకే, దోస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. బట్ పబ్లిక్తో పోలిస్తే కొంచెం సెక్యూరిటీ వైజ్ ఇది బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. అదే ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ ఏ కార్పొరేట్ క్లౌడ్. ఈ ప్రైవేట్ క్లౌడ్ని ఆల్టర్నేటివ్గా ఏమని పిలుస్తారంటే ఇంటర్నల్ క్లౌడ్ కానీ లేకపోతే కార్పొరేట్ క్లౌడ్ కానీ అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఇట్స్ అ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ఆల్ ద హార్డ్వేర్ ఓకే అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఆర్ డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు ఏ ఆర్గనైజేషన్స్. ఓకే, అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ పర్చేస్ చేసిన అవి కూడా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే చెందినట్టు ఉంటాయి. దట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, అది అందరికీ అయితే కాదు. అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ టు ఏ సింగిల్ కస్టమర్. ఇవి ఒక సింగిల్ కస్టమర్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇక ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంటర్నెట్ కదా, ఏదైతే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఆ కంపెనీస్కి సర్వర్స్ అవి ఇస్తూ ఉంటారు. అండ్ దీనికి ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది అవసరం. సో దీంట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ సర్వీసెస్, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లాగా లాట్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉండవు. సెకండ్ది ఏంటంటే అందరూ దీన్ని యూజ్ చేసుకోవడం అంత ఈజీ కూడా కాదు. అండ్ ఆఫ్ కోర్స్ ద లాట్ ఆఫ్ డిపెండెన్సీ విల్ బి దేర్ అండ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. అండ్ నెట్వర్క్ సెటప్ అంతా కూడా స్లోనెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ది ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, బట్ బిఫోర్ దట్ మనకి హైబ్రిడ్ అని వస్తుంది నెక్స్ట్. దీనికంటే ముందు ప్రైవేట్ని ఎక్కువగా ట్రస్ట్ చేసేవారు కంపెనీ వాళ్ళు. బట్ నౌ ద థర్డ్ థింగ్ వి గాట్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఎప్పుడైతే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిందో ఎవ్రీ వన్ యాక్చువల్లీ యూజింగ్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు 90% ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ is యాక్చువల్లీ ఫాలోయింగ్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పబ్లిక్ ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ అంటే కనుక పబ్లిక్ ప్రైవేట్కి మీకు క్లారిటీ వచ్చింది కదా. హైబ్రిడ్ అంటే సింపుల్ అండి, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంబైన్ అయ్యి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేయగలిగితే దాన్నే మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ మిక్స్డ్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్స్
where applications are run using a combination of computing, storage and services in different environments. ఇక్కడ మనకి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు రిలీజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ ఎండ్లో ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్టే అగైన్ ఈ కంప్యూటర్ స్టోరేజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో రన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా మనకి ఏదైతే అజూర్ వాళ్ళది, అమెజాన్ వాళ్ళవి ఉన్నాయో లైక్ అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్వి దాంట్లో ఉంటాయి. అలా లేకపోతే ప్రైవేట్ ఉంటాయి. ఓకే, విఎంవేరు లేకపోతే ఒరాకిల్ ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్స్ కిందకి వస్తాయి. ఏదో ప్రైవేట్ క్లౌడ్లో కూడా రన్ చేసుకుని ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటారు. సో థర్డ్ ఆప్షన్ ఇది ఆన్ ప్రెమిసెస్. మీకు పబ్లిక్ ప్రైవేట్ చెప్పాను కానీ ఆన్ ప్రెమిసెస్ చెప్పలేదు. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇదేమి కొత్త వర్డ్ కాదు, ఇది ఫ్రమ్ ద స్టార్టింగ్ ప్రతి కంపెనీ దగ్గర ఉన్న వర్డే. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క ఓన్ సర్వర్స్నే మనం ఆన్ ప్రెమిసెస్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి స్టార్టెడ్ అవర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అనుకుంటే కనుక మాకు ఒక హైదరాబాద్లో ఒక పర్టికులర్ లొకేషన్లో ఆల్ సర్వర్స్ అన్ని కూడా మేము మేనేజ్ చేసుకుని ఒక లొకేషన్ దగ్గర మేము మేనేజ్ చేసుకుని దానికి కంటిన్యూస్గా పవర్ సప్లై, ఏసీ సప్లై, సెక్యూరిటీ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తే ఓకే, దాన్నే ఒక డేటా సెంటర్ అంటే అది మా ఓన్ కంపెనీది కాబట్టి దాన్ని మేము ఏమని పిలుచుకోవచ్చు అంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అని పిలుచుకోవచ్చు. సో దాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటే కంపెనీ ఓన్ నెట్వర్క్ని, ఆ కంపెనీ ఓన్ సర్వర్స్ని ఆన్ ప్రెమిసెస్ అంటారు. సో ఇవన్నిటిలో కూడా మిక్స్ అయిపోయి మీకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వి కాల్డ్ యాజ్ ఏ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, సో మోస్ట్లీ యాక్చువల్గా చెప్తానంటే టు బి ఫ్రాంక్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండ్ ఆన్ ప్రెమిసెస్ అట్లా ఉండవు. 90% లో అరౌండ్ 80% ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ అని ఉంటాయి. ఓకే, పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ అని ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ కంపెనీస్ దగ్గర కొన్ని సర్వర్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, కొన్ని డెడికేటెడ్ సర్వర్స్ ఉంటాయి. ఆ డెడికేటెడ్ సర్వర్స్ దాన్ని ఆన్ ప్రెమిసెస్ అంటారని చెప్పాను కదా, ఆ సర్వర్స్ సరిపో ఎట్టి పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్గా. సో బికాస్ టు మెయింటైన్ ద నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ ఏంటి? కంపెనీ నెట్వర్క్. ఇందా చెప్పాను కదా 2 types ఆఫ్ నెట్వర్క్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ ఏమని పిలుచుకుంటామంటే ఇంట్రానెట్ అని పిలుచుకుంటాం. ఓకే, ఇంట్రానెట్లో మీకు కొన్ని సర్వర్స్ అవి ఉంటాయి అన్నమాట. సో ఆ సర్వర్స్ కొన్నే ఉంటాయి అండ్ రిమైనింగ్ అన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే పబ్లిక్ క్లౌడ్ నుంచి తెచ్చుకుంటారు. ఓకే, పబ్లిక్ క్లౌడ్ నుంచి లైక్ అజూర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. సో ఈ రెండు కంబైన్ చేసుకుని వాడుకునేదాన్ని హైబ్రిడ్ అంటాం. సో దీంట్లో ఉండే అడ్వాంటేజెస్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ అనేది మనకి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఎంతైతే ఉందో అంతకన్నా ఎక్కువే ఉంటుంది, బికాజ్ యూ విల్ బి యూజింగ్ ద విపిఎన్ సెటప్ హియర్. ఓకే, విపిఎన్ సెటప్ ఇంకా చాలా కాంప్లికేటెడ్ సెటప్స్ ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత మనం నెట్వర్కింగ్లో మాట్లాడుకుందాం. కానీ బట్ అవన్నీ ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ వస్తుంది. సెకండ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి సెక్యూరిటీతో పాటుగా కాస్ట్ అనేది చాలా చాలా తగ్గుతుంది టు ద కంపెనీస్కి కాస్ట్ అనేది తగ్గుతుంది. బికాస్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడైతే మీరు వాడారో ఖచ్చితంగా కాస్ట్ తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఓకే, ఖచ్చితంగా కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది అనమాట. బికాస్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ ద పబ్లిక్ అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ లేకపోతే వాళ్ళ సర్వర్స్ దాని మెయింటెనెన్స్ బట్టి కొంచెం తక్కువ వేస్తారు కదా. సో ఆ కాస్ట్ తక్కువ ఉండడం వల్ల కంపెనీకి చాలా చాలా ఏదంటారు అడ్వాంటేజెస్, బడ్జెట్ వైజ్ అవన్నీ కూడా అడ్వాంటేజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్లోకి వెళ్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద 2 మేజర్ అడ్వాంటేజెస్ ఫర్ యూజింగ్ ది హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే కదా, పబ్లిక్ క్లౌడ్ వాడాలంటే మీకు ఫస్ట్ ఇంటర్నెట్ ఉండాలి, అలాగే ప్రైవేట్ క్లౌడ్ వాడాలంటే మీకు ఇంట్రానెట్ ఉండాలి. ప్రైవేట్ ఇన్ ద సెన్స్ ఆన్ ప్రెమిసెస్ ఆర్ ప్రైవేట్ ఏదైనా సరే. సో రెండు కంబైన్ అయ్యి మనకి ఈ సిచ్యువేషన్స్లో ఏది ఎప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం రిసోర్సెస్ అని అంటారు, వాటిని ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద 3 types ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ అండి. వాటి ఎగ్జాంపుల్స్ చూస్తే, సో మనకి పబ్లిక్ వచ్చేసరికి అజ్యూర్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అండ్ ఓపెన్ షిఫ్ట్ ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కిందకి వస్తాయి.
ప్రైవేట్ అంటే చూడొచ్చు మీకు VMware, డెల్, ఒరాకిల్ క్లౌడ్, సిస్కో ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ కిందకి వస్తాయి అనమాట ఎగ్జాంపుల్స్. తర్వాత హైబ్రిడ్ అంటే ఇది మిక్సింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అజూర్ ప్లస్ ఇది ఆన్ ప్రెమిసెస్ అనుకుందాం. ఓకే, అజూర్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్, AWS ప్లస్ ఆన్ ప్రెమిసెస్, GCP ప్లస్ ఆన్ ప్రెమిసెస్ ఇలా కంబైన్ అయిపోయి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకే, that exactly what about the types of cloud computing అండి. ఓకే, మీకు తర్వాత ట్రెండ్ చూద్దాం. ఇది ఇక్కడ చూస్తే దిస్ ద మార్కెట్ షేర్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్. Amazon is actually occupies 32% because Amazon actually come to the market as a very first. ఎర్లీగా వచ్చింది, వాళ్ళు ఆల్మోస్ట్ 32% మార్కెట్ షేర్ హోల్డ్ చేశారు. అండ్ తర్వాత అజూర్ 22%. ఓకే, ఇట్స్ ప్రైట్ వెరీ పవర్ఫుల్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చేసరికి చాలా కంపెనీస్ AWS హోల్డ్ చేసేసుకున్నాయి, అంటే వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేసాయి. అప్పటికే చాలా మార్కెట్ షేర్తో ఉన్నారు, ఆల్మోస్ట్ 25-30% వరకు ఉన్నారు. AWS స్టిల్ ఈస్ డూయింగ్ వెల్. ఓకే, అజూర్ వచ్చినా కానీ తర్వాత ఇంకా రిమైనింగ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్స్ వచ్చినా వాళ్ళ కస్టమర్స్ని హోల్డ్ చేసుకుని ఇంకా వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ మార్కెట్ షేర్ ఎలా పెరుగుతుందంటే కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి. ఎర్లియర్గా తక్కువ కంపెనీస్ ఉంటాయి, అప్పుడు మార్కెట్ షేర్ ఎలా ఉన్నా తర్వాత మిగిలిన కంపెనీస్ వచ్చినప్పుడు కూడా AWS ఎక్స్పాండ్ అయ్యింది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, ఐ డోంట్ సే AWS is bad, but Azure is actually doing very well. 22% of market share is there right now in the world, and GCP around 11% వరకు ఉంది. ఇంకా రిమైనింగ్ అనేది నెగ్లిజిబుల్, అంత ఎక్కువ ఉండవు. అండ్ దాని యొక్క హై లెవెల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్లౌడ్ ఎప్పుడు వచ్చిందంటే 1990s వచ్చిందండి. దాన్ని సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చింది అనమాట. ఇట్స్ SaaS సర్వీస్ కింద అంటారు. వీటి గురించి మనం మండే మాట్లాడుకుందాం. SaaS, PaaS, IaaS డిఫరెన్స్ ఏంటో మనం మండే చూద్దాం. బట్ యాజ్ ఎ SaaS అంటారు, ఒక సాఫ్ట్వేర్ కింద మాత్రమే వచ్చింది. ఏది సేల్స్ ఫోర్స్ అనమాట. దాన్ని అఫీషియల్గా మనం యాక్చువల్గా ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పెట్టొచ్చు. ఓకే, పేరు పని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, ఓన్లీ సాఫ్ట్వేర్స్ కింద మాత్రమే ఇవ్వడం జరిగింది అప్పుడు SaaS. బట్ విత్ ద కంప్లీట్ క్లౌడ్, ఒక కంప్లీట్ క్లౌడ్ కింద AWS వచ్చిందండి ఫస్ట్ మార్కెట్లోకి ఇన్ 2006 విత్ లిమిటెడ్ సర్వీసెస్తో మాత్రం వచ్చింది AWS. ఓకే, సో తర్వాత అజూర్ వచ్చింది. AWS లిమిటెడ్ 2006 నుంచి చాలా మార్కెట్ షేర్ తీసుకుంది. బట్ అజూర్ యాక్చువల్లీ ఎంటర్డ్ మార్కెట్ లేట్, దట్ ఈస్ 2010 ఫిబ్రవరి 1, 2010లో మార్కెట్లో ఎంటర్ అయింది. ఇట్స్ బీన్ 14 years ఆల్మోస్ట్. ఓకే, సో వీ గాట్ ఎ వెరీ గుడ్ కెరియర్ అండ్ వెరీ గుడ్. అజూర్ కూడా చాలా మార్కెట్ షేర్ తీసుకుంది. చాలా మంది అజూర్ ప్రొడక్ట్స్ వాడటం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అజూర్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ బెటర్ సెక్యూరిటీ అండ్ మోర్ సర్వీసెస్ అనమాట. ఇనీషియల్గా AWS వచ్చినా కానీ అది తక్కువ సర్వీసెస్ ఇచ్చింది. బట్ అజూర్ రావడమే ఎక్కువ సర్వీసులు, తర్వాత ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది కస్టమర్స్ అజూర్కి అట్రాక్ట్ అయ్యారు. ఓకే, దట్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ ఫర్దర్. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన ఎజెండాలో, వాట్ ఈస్ ది అజూర్. అజూర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే, అజూర్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ విచ్ uses the cloud computing technology. సో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తుంది అనమాట ఇది. సో అఫ్ కోర్స్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాం కదా. ఓకే, తర్వాత అజూర్ హ్యాస్ ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ ఉన్నాయి మా ఈ పర్టికులర్ పోర్టల్లో. ఓకే, దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది మనం మండే చూద్దాం. ఎనీహౌ డోంట్ వరీ. బట్ ఇట్ ఆల్మోస్ట్ ఆఫర్స్ 200+ సర్వీసెస్. 200 కంటే ఎక్కువ సర్వీసులు ఆఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే సర్వర్స్ అంటారు. ఓకే, అంటే కంప్యూటర్స్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్క్ కాంపోనెంట్స్, AI కాంపోనెంట్స్, లేకపోతే బ్యాకప్కి సంబంధించిన సర్వీసెస్లు, ఇంకా PaaS సర్వీసులు ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, అలాగే చాలా ఉంటాయండి. అవన్నిటిని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తుంది మనకి. ద క్లౌడ్ సర్వీసెస్ డిజైన్డ్, ఓకే, ఇక్కడ ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయో ఇవన్నీ డిజైన్ టు హెల్ప్ యూ టు బ్రింగ్ ఏ న్యూ సొల్యూషన్ టు యువర్ సాఫ్ట్వేర్. మీ సాఫ్ట్వేర్కి ఏదైతే ఉంటుందో దానికి ఒక న్యూ సొల్యూషన్ తీసుకురావడానికి ఈ క్లౌడ్ సర్వీసెస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్, మీరు ఎర్లియర్గా మీ ఓన్ నెట్వర్క్ పెట్టుకుంటారు, ఆ నెట్వర్క్లు చాలా హెడేక్ ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు అదంతా వద్దు, అదంతా మైక్రోసాఫ్ట్ హ్యాండిల్డ్ నెట్వర్క్ కావాలి. ఎస్, మైక్రోసాఫ్ట్ దగ్గర
ఒక సర్వీస్ ఉంది, దాన్ని మనం ఏమంటాం వీనెట్ అంటారు. లేదు ఐ వాంట్ సర్వర్స్, నేను నా సర్వర్స్ అన్నింటిని మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, మానిటర్ చేయలేకపోతున్నాను, ఐ వాంట్ రెడ్యూస్ మై సర్వర్స్, ఐ హ్యావ్ మై ప్రైవేట్ నెట్వర్క్, సో కెన్ యూ గివ్ మీ సర్వర్స్ అంటే ఎస్, మైక్రోసాఫ్ట్ కెన్ గివ్ ది సర్వర్స్. ఓకే, దాన్ని విర్చువల్ మెషిన్స్ అంటారు. తర్వాత నాకు స్టోరేజ్కి ఇబ్బంది అవుతుంది, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరేజ్, కాబట్టి స్టోరేజ్ ఏదైనా సర్వీస్ ఇవ్వమంటే ఎస్, మైక్రోసాఫ్ట్ దగ్గర స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి, అవి అజూర్ స్టోరేజ్ అకౌంట్స్ అంటాం. లేదంటే డిస్క్స్ అంటారు, డిస్క్స్ ఉంటాయి, లేకపోతే ఏఐ సంబంధించినవి, నేను డైరెక్ట్ అప్లికేషన్స్ ఈజీగా డిప్లాయ్ చేసుకోవాలి అంటే యాప్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, నేను మానిటరింగ్ సెటప్ చేసుకోవాలి, అజూర్ మానిటరింగ్ ఉంది. లేకపోతే నేను ఈటీఎల్ చేయాలి, డేటా ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఈటీఎల్ అంటే డేటాను మైగ్రేట్ చేయడానికి. లేకపోతే ఐ వాంటెడ్ టు డూ అనాలిసిస్ రిపోర్ట్స్ ఆర్ అనాలిసిస్ థింగ్స్ చూడాలి, యూ హ్యావ్ అజూర్ అనాలిసిస్. అలాగే డేటా ఫ్యాక్టరీ ఉంది, బిగ్ డేటా చూడాలి, డేటా ఫ్యాక్టరీ, ఇట్లా చాలా సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు కంపెనీకి కొత్త సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఓకే, ఎగ్జిస్టింగ్ దానికి విత్ చీపర్ కాస్ట్ అండ్ బెటర్ ఎఫెక్టివ్ కోసం చేస్తాయి, ఎఫెక్టివ్గా కూడా చేస్తాయి. ఓకే, ద ప్రొడక్ట్స్ ఆఫ్ అజూర్ వి కాల్డ్ యాజ్ సర్వీసెస్. మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అని చెప్పాను ఇందాక 200+ ఉన్నాయని చెప్పేసి, ఆ 200+ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం అజూర్లో ఏమని పిలుచుకుంటాం అంటే సర్వీసెస్ అని పిలుచుకుంటాం. ద సర్వీసెస్ ఇంక్లూడ్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ ఎక్సెట్రా. ఓకే, అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. దట్స్ ఆల్ అబౌట్ అజూర్ అండి. సో సమ్ ఆఫ్ ద సర్వీస్ ఐ హావ్ లిస్టెడ్ హియర్ ఓన్లీ 8, ఇట్లాంటివి 200 ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే విర్చువల్ మిషన్స్, ఇది విర్చువల్ నెట్వర్క్, స్టోరేజ్ అకౌంట్, యాప్ సర్వీసెస్, క్యూబర్నెటిస్ క్లస్టరు, ఎస్క్యూఎల్, ఓకే, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ లిస్టెడ్. హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్ అనేది ఇక్కడ మనం చూడాలి. సో అజూర్ అనేది ఇది గాడ్ కాదు కదా, అజూర్ ఆల్సో యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్ వాట్ ఎవర్ టు యూ. అంటే మైక్రోసాఫ్ట్ కూడా వాటిని బ్యాక్ ఎండ్ ఏదో ఒక చోట మేనేజ్ చేయాలి. అవి ఎలా జరుగుతున్నాయి అన్నది చూద్దాం. సో సింపుల్ థింగ్, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మీరు ఏదైనా తీసుకోవాలన్నా, పర్చేస్ చేసుకోవాలన్నా, లేకపోతే యూస్ చేసుకోవాలన్నా మీకు కావాల్సింది ఇంటర్నెట్ మాత్రమే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నెట్ దట్ ఈస్ సఫిషియంట్ ఎనఫ్. సో ఇక్కడ మీకు ఇంటర్నెట్తో పాటుగా అజూర్ పోర్టల్ అని ఉంటుంది, దానికి అకౌంట్ కావాలి, అది ఒకటి తెచ్చుకోవాలి మీరు. సో ఏం చేస్తారంటే అజూర్ ఓన్లీ మ్యాటర్స్ ఆన్ ద ఇంటర్నెట్. ఇక్కడ చూస్తే కనుక డిఫరెంట్ టెరిటరీలో యూజర్స్ ఉన్నారు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యూజర్స్ ఉన్నారు, ఇండియన్ యూజర్స్, యూరప్ యూజర్స్ ఉన్నారు, డిఫరెంట్ టెరిటరీలో ఉన్నారు అందరూ కూడా. సో ఈ యూజర్స్ అందరూ ఏం కావాలనుకుంటున్నారంటే ఒక సర్వర్ కావాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సర్వర్ అంటే ఏంటి, కంప్యూటర్ అనమాట. ఒక కంప్యూటర్ కావాలనేసి ఎవరిని మైక్రోసాఫ్ట్ అజూర్ని రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళందరి గోలు సర్వర్, అది ఆఫ్ కోర్స్ పోర్టల్ ద్వారా అడుగుతారు నాకు సర్వర్ కావాలని చెప్పి. ఆ ప్రాసెస్ ఏంటో మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ఈ పోర్టల్ ద్వారా సర్వర్ అడిగినప్పుడు మైక్రోసాఫ్ట్ ఇస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, డజంట్ మీన్ లైక్ సర్వర్స్ అన్ని ఫ్లోలో ఇవ్వలేదు. మైక్రోసాఫ్ట్ మీకు సర్వర్స్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ దగ్గర ఆ సర్వర్స్ ఉండాలి. సో ఇక్కడ అజూర్లో మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఈ అజూర్లో ఏం చేస్తుందంటే అది బ్యాక్ ఎండ్, వాళ్ళ బ్యాక్ ఎండ్ డేటా సెంటర్స్ దగ్గరికి వెళ్తాయి. డేటా సెంటర్స్ అంటే వేర్ ద సర్వర్స్ ఆర్ కంటైన్డ్ అని అర్థం. ఎక్కడ సర్వర్స్ ఉంటాయో వాటిని మనం డేటా సెంటర్స్ అంటారు. మైక్రోసాఫ్ట్ దగ్గర చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 60 రీజన్స్. దాంట్లో దాంట్లో 3 తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 150+, 170+ రీజన్స్ అంటారు, అదే డేటా సెంటర్స్ అంటారు. అది త్రూ అవుట్ ద గ్లోబ్ చాలా ఉంటాయి, చెప్తాను ఏంటనేది, చాలా పెద్దవి అవి. ఓకే, అన్ని డేటా సెంటర్స్ అంటారు, బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఈ డేటా సెంటర్స్లో ఏముంటాయంటే లైక్ సర్వర్స్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, కంప్యూటర్స్ అన్నీ ఒక్కొక్క డేటా సెంటర్లో పెడతారు, చాలా ఉంటాయి. ఆ కంప్యూటర్స్ ఓకే దగ్గరికి చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు యూజర్స్ రిక్వెస్ట్ చేస్తారు కదా, నాకు ఒక 2 GB 4 CPU ఉన్న 16 GB ఉన్న ర్యామ్ ఉన్న ఒక కంప్యూటర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ కంప్యూటర్ ఫస్ట్ ఇది వెళ్ళి బ్యాక్ ఎండ్ ఆ డేటా సెంటర్లో చెక్ చేస్తుంది. ఆ డేటా సెంటర్లో 90% ఉంటాయి. ఓకే, చాలా ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారు కాబట్టి ఆ సర్వర్ తీసుకుంటుంది. ఓకే, ఆ సర్వర్ తీసుకుని వెంటనే ఆ సర్వర్ని బ్యాక్ ఎండ్ అసైన్ చేస్తుందండి, అంతే. ఓకే, సో ఇక్కడ చూస్తారంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ పెట్టాను. దే విల్ యాక్చువల్లీ గో టు బోత్. ఈ దానికి బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పిన మీకు అర్థమవుతాయి. ఇదంతా ఒక ఫ్లోలో కింద ఉంటుంది అనమాట. మల్టిపుల్ డేటా సెంటర్స్ అన్ని ఒక సింగిల్ టెరిటరీలో పెట్టేసి ఉంచుతారు అనమాట. ఒకటి కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఆ సర్వర్ ఏదైతే మన పర్టికులర్ మైక్రోసాఫ్ట్ కస్టమర్స్ అడిగారు, అంటే
మనం అడిగామో అవి చెక్ చేసుకుని ఆ సర్వర్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఆ పర్టికులర్ యూజర్స్కి ఇస్తుంది అనమాట. ఈ యూజర్స్ ఏం చేస్తారంటే ఆ సర్వర్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఓన్లీ ఫర్ సర్వర్, ఏదైనా సరే మైక్రోసాఫ్ట్ నుంచి మనం క్రియేట్ చేసేది ఏదైనా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఫస్ట్ యూజర్స్ రిక్వెస్ట్ చేస్తారు, ఏది కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఈ అజూర్ పోర్టల్ అంటారు, దీని ద్వారా రిక్వెస్ట్ చేస్తారు త్రూ ఇంటర్నెట్. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ బ్యాక్ అండ్ డేటా సెంటర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఆ పర్టికులర్ సర్వీస్ ఉందంటే సర్వీస్ ఇస్తుంది, ఓకే సర్వీస్ ఇవ్వలేదంటే ఇవ్వదు. సో అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఎలా హ్యాండిల్ ప్రాపర్గా చేస్తుంది అంటే మనకి ఏదైతే మనం ఎక్కడి నుంచి అయితే క్రియేట్ చేస్తామో అక్కడ కోటాస్ అని ఉంటాయి. ఆ కోటాస్ బట్టి మనకి బ్యాక్ అండ్ రిసోర్సెస్ వస్తాయి. అవి మీకు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు అర్థమైపోతాయి. డోంట్ వరీ ఆన్ దట్. ఓకే, దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్ అండి. సో ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసాం, వాట్ ఈజ్ అజూర్ చూసాం. నౌ వీఆర్ ఆల్సో గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ డెవాప్స్. ఓకే, లెట్స్ గో. డెవాప్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ కల్చరల్ ఫినామినా. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ ఆపరేషనల్ యాక్టివిటీస్ రెండు కలిపి చేస్తేనే దాన్ని మనం డెవాప్స్ అని పిలుచుకుంటాం. సో ఇది డెవాప్స్ అంటే కనుక మీరు చూస్తే ఇది డెవ్ అండ్ ఆప్స్ అని పిలిచారు. డెవ్ అంటే డెవలప్మెంట్, ఆప్ అంటే ఆపరేషన్స్. సో ఇవన్నీ కంబైన్ చేసి ఎవరైనా చేస్తే దాన్నే మనం డెవాప్స్ అనేసి అంటాం. బిఫోర్ డెవాప్స్, ఓకే, బిఫోర్ డెవాప్స్ కూడా మనకి ఎట్లా ఉండేదంటే డెవలప్మెంట్ అని ఉండేది, తర్వాత ఆపరేషన్స్ అని ఉండేవి, డెవాప్స్ అనేది ఉండేది కాదు. సో డెవలప్మెంట్ యొక్క వర్క్ ఏంటో చూద్దాం ఇక్కడ. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ కంప్యూటింగ్ సైన్స్ యాక్టివిటీస్ dedicated to the process of creating, designing the applications. సో వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ కంప్యూటర్ యాక్టివిటీస్ తీసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తారు కదా, ఆ రిక్వైర్మెంట్ ద సీనియర్ మేనేజ్మెంట్ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ అండ్ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ టు ద డెవలప్మెంట్ టీమ్. ఆ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే దే విల్ బి రెఫర్ సమ్ సైన్స్ యాక్టివిటీస్ అంటారు. కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ అంటే లైక్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటారు అని అర్థం. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని వాళ్ళు ఆ పర్టికులర్ అప్లికేషన్ డిజైన్ చేస్తారు, క్రియేట్ చేస్తారు అనమాట. ఓకే, ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ రైట్ ద కోడ్. అంటే ఇదంతా డిజైన్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, సింపుల్గా కోడ్ రాయాలి. సో ద కోడ్ హ్యాస్ అప్లికేషన్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఈజ్ లుకింగ్ ఫర్. బిజినెస్ ఏది కావాలనుకుంటుందో దానికి సంబంధించిన ఎంటైర్ లాజిక్ అంతా కూడా ఆ సోర్స్ కోడ్ అంటాము, అదే కోడ్ ఉంటాము, ఆ కోడ్లో రాసేస్తారు. ఎవరు, డెవలప్మెంట్ టీమ్. ద డెవలప్మెంట్ టీమ్ వర్క్స్ ఆన్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ రైట్ ద సోర్స్ కోడ్. సో ఇక్కడ కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్ని ఏమని పిలుస్తారంటే ఆర్గనైజేషన్ ఆర్ ఇండస్ట్రీలో సోర్స్ కోడ్ అని పిలుస్తారు, అంతే. ఓకే, సో ఇన్ సింపుల్ డెవలప్మెంట్ టీమ్ రైట్స్ ద సోర్స్ కోడ్. ఆఫ్ కోర్స్ డెవలప్మెంట్ టీమ్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఎవరిది అంటే ఆపరేషన్స్ గైస్ది. సో ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారంటే వన్స్ ద సోర్స్ కోడ్ ఈజ్ రెడీ ఫ్రమ్ ద డెవలపర్స్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్. ఓకే, ఇట్ షుడ్ బి డిప్లాయిడ్. ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే సర్వర్స్లోకి, టు ద సర్వర్స్. డిప్లాయిడ్ అంటే ఏమి లేదు, వాళ్ళు ఇచ్చిన కోడ్ని ప్రాపర్గా బిల్డ్ చేసి అది కాపీ చేస్తాం అంతే, దాన్నే డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, టు ద సర్వర్స్ అండ్ మేక్ ద అప్లికేషన్ రెడీ ఫర్ ద క్లయింట్. మీ క్లయింట్స్కి ఆ అప్లికేషన్ రెడీ చేస్తారు అంతే. ఓకే, ఐ మీన్ కోడ్ కాపీ అయిపోతే అప్లికేషన్ రెడీ అయిపోయినట్టే. ఓకే, అది ఒక పర్టికులర్ ఫోల్డర్ స్ట్రక్చర్ అని ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో కాపీ చేస్తే సరిపోతుంది అంతే. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదంతా ఎలా చేయాలన్నది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఎర్లీ డెవాప్స్ అంటే డెవాప్స్ కంటే ముందు ఈ ఆప్స్ టీమ్ యూజ్ టు డూ ద డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. ఈ ఆపరేషనల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిప్లాయ్మెంట్ యాక్టివిటీ చేసేవారు అనమాట. బట్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ the maintenance of the software and the monitoring of the software also should be handled by the ops team. సో మెయింటెనెన్స్ లేకపోతే మానిటరింగ్, సాఫ్ట్వేరే కాదు ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ మేనేజ్ చేయాల్సింది ఈ ఆపరేషనల్స్ టీమే. ఓకే, ఆపరేషనల్ టీమ్ చేసేవారు అనమాట ఎర్లీ డెవలప్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది డెవలపరు, దే విల్ రైట్ ద సోర్స్ కోడ్ అండ్ ఆపరేషన్ టీమ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో వాళ్ళు కోడ్ని డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఆల్ గుడ్ రైట్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే కనుక ఇప్పుడు సడన్గా అప్లికేషన్ డౌన్ అయిందండి. ఓకే, ఫర్ సమ్ రీజన్ అప్లికేషన్ మేడ్ ఇట్ డౌన్. సో అప్లికేషన్ డౌన్ 500 ఎర్రర్ ఏదో వచ్చింది అనుకుందాం.
ఇలా 500 ఎర్రర్ వచ్చినప్పుడు, ఓకే, సో డెవలప్మెంట్ టీం ఏమంటారంటే, నా కోడ్ అంతా బాగానే ఉంది, ఓకే, నా కంప్యూటర్లో నేను టెస్ట్ చేశాను, దెర్ ఇస్ నో ప్రాబ్లం కంప్లీట్లీ. 1 second గైస్. సారీ గైస్, ఐమ్ బ్యాక్. ఎక్కడున్నాం మనం? ఇది చెప్పుకుంటున్నాం కదా ఆపరేషన్స్ టీమ్స్ దగ్గర. ఏం చెప్తున్నాం అంటే, ఒక యాప్ డౌన్ అయింది అనుకుందాం. యాప్ డౌన్ అయితే కనుక డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఐమ్ కంప్లీట్లీ సారీ గైస్, 1 second, ఐ గాట్ ఎ కాల్. ఓకే, సారీ, ఐమ్ బ్యాక్ అగైన్. సో డిస్టర్బెన్స్. యా, ఎక్కడ చెప్తున్నామంటే, మనం ఒకవేళ యాప్ డౌన్ అయితే కనుక, ఓకే, అప్లికేషన్ డౌన్ అయితే ఈ డెవలపర్స్ ఏం చెప్తారంటే, సో నా లోకల్ ల్యాప్టాప్లో నేను ఆల్రెడీ టెస్ట్ చేసుకున్న నా అప్లికేషన్ ఇది ప్రాపర్గానే వర్క్ అవుతుంది, కాబట్టి అప్లికేషన్ ఇష్యూ సైడ్, సోర్స్ కోడ్ సైడ్ ఇష్యూస్ ఏమీ లేవు, ఇట్ ఈస్ విత్ ద ఆపరేషన్స్ టీమ్ అని చెప్పి ఆపరేషన్స్ మీద తోసిస్తారు. ఈ ఆపరేషన్ టీం ఏం చేస్తారంటే, నో నో నో, వాట్ ఎవర్ ద డెవలపర్ టోల్డ్ మీ, అంటే డెవలపర్ ఏం చేశాడు, ఏం కోడ్ ఇచ్చాడో అదే కోడ్ని నేను డిప్లాయ్ చేశాను, ఓకే, కాబట్టి ఇష్యూ నాది కాదు, ఇది రియల్గా జరిగేదే. ఇప్పుడు ఎవరు కూడా బ్లేమ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకోరు కదా, తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ జాబ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డెవలపర్ ఏమో నా దగ్గర ఇష్యూ కాదు అని చెప్పేసి డెవలప్మెంట్ చెప్తాడు, ఆపరేషన్స్ టీమ్ ఏమో ఇష్యూ నాది కాదు, ఖచ్చితంగా డెవలప్మెంట్లో ఏమని చెప్తారు అనమాట. ఇలా చెప్పినప్పుడు ఒక వాల్ ఆఫ్ ఇష్యూ అనేది వస్తుంది. సో ఎవరు ఇష్యూ ఫిక్స్ చేయట్లేదు, ఎట్ ద ఎండ్ ఏంటి, యాప్స్ డౌన్ కదా. సో ఇద్దరు మీటింగ్ జాయిన్ అయినా నోబడి ఏబుల్ టు టెల్ వేర్ ఎగ్జాక్ట్ ద ఇష్యూ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనేది ఎవరు చెప్పలేకపోయేవారు. ఓకే, చాలా ఇష్యూస్ వచ్చేవి. అప్లికేషన్ వర్క్ అవుతున్నంత బాగానే ఉంటుంది, అప్లికేషన్ ప్రాబ్లం అయినప్పుడే ట్రబుల్ షూటింగ్లో చాలా చాలా ఇష్యూస్ వచ్చేవి అనమాట బిఫోర్ డెవాప్స్. సో ఇది ఇప్పుడు యాప్ ఎవరు డౌన్ అయిందని ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పగలుగుతారంటే, మనకి ఈ వాల్ని బ్రేక్ చేయడానికి ఒక డెవాప్స్ గా ఉంటాడు. డెవాప్స్ వచ్చిన తర్వాత డెవాప్స్ టీమ్ ఏబుల్ టు టెల్ వేర్ ఎగ్జాక్ట్ ద ఇష్యూ ఇట్ ఈస్. ఓకే, సో మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఓకే, సిన్స్ వీఆర్ ఏబుల్ టు టెల్, ఈవెన్ దే ఆల్సో షుడ్ బి ఏబుల్ టు టెల్ కదా, మనం ఎలా చెప్పగలుగుతామో చెప్తాం. సో డెవాప్స్ ఇంజనీర్ హౌ ఏబుల్ టు టెల్ అంటే కనుక, డెవాప్స్ ఇంజనీర్ వర్క్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్, మధ్యలో వర్క్ చేస్తాం మనం. అంటే యాక్టివిటీస్ యాక్చువల్లీ ఇంజనీర్స్ కాదు, రెండింటి మధ్యలో వర్క్ చేస్తాం. డెవలప్మెంట్లోనూ మనం ఉంటాం, అలాగే ఆపరేషన్స్లో కూడా ఉంటాం. డెవలప్మెంట్లో ఎలా ఉంటామంటే, కొన్ని ఫైల్స్ అలాగే కొన్ని థింగ్స్ మనం రాయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, డాకర్లో డిప్లాయ్ చేయాలి, డాకర్ ఫైల్ రాయాలి, క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలి, క్యూబర్నెటిస్ ఫైల్స్ రాయాలి, ఓకే, ఆటోమేషన్ చేయాలి, ఫైల్స్ రాయాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చర్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, కోడ్ రాయాల్సి వస్తుంది, చిన్న చిన్న కోడ్. అదంతా ఏమంటారంటే స్క్రిప్టింగ్ అని చెప్తాం, కోడ్ కాదు మనం రాసేది. ఓకే, కొన్ని బేసిక్ ఫైల్స్ రాయాల్సి వస్తుంది, అదంతా సింటాక్స్లో ఉంటుంది. కాబట్టి వర్కింగ్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ బిట్. ఓకే, మెయిన్ కోడ్ కాదు, మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఆ కోడ్ ఎలా ఉంది, అంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది. ఎలాంగ్ విత్ డెవలప్మెంట్ టీమ్, హౌ ద స్ట్రక్చర్ ఈజ్ యాక్చువల్లీ దేర్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక డోకర్ ఫైల్ చెప్పేటప్పుడు వారు ఏమేమి వాడుతున్నారు, ఎక్కడ ఏది కాపీ చేస్తారు, అదంతా మనకు చెప్పాలి. సో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టెల్ టు అస్, అండ్ వీఆర్ యాక్చువల్లీ రైటింగ్ కదా. ఇప్పుడు అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మనకి, ఏ పర్టికులర్ స్టెప్ దగ్గర ఫెయిల్ అవుతుంది అని చెప్పి మనకి ఈజీగా చెప్పగలుగుతాం. ఫస్ట్ పాయింట్. ఓకే, we involve in all the activities of the application, that is business planning to release the application to the client. As a DevOps engineer, we actually involved every place అండి. ఓకే, బిజినెస్ ప్లానింగ్లో కాడి నుంచి అప్లికేషన్ రిలీజ్ చేసేంత వరకు కూడా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద మీటింగ్. సో మనం అన్ని యాక్టివిటీస్లో ఉంటాం. సో డెవలప్మెంట్ ఓన్లీ డెవలప్ చేసి వదిలేస్తారు. సో వీ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఆల్సో, వీఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది రిలీజ్ కదా. రిలీజ్ అంటే ఫైనల్గా అప్లికేషన్ క్లయింట్స్కి పంపించేదాన్ని రిలీజ్ అంటారు. అన్నిట్లో మనం ఉంటాం కాబట్టి ఏ స్టేజ్లో ఫెయిల్ అయిందని మనకి ఐడెంటిఫై చేసుకోవడం బాగుంటుంది. అండ్ వీఆర్ ద వన్ హూ ఆటోమేట్ ద కంప్లీట్ వర్క్ ఫ్లో. సో మీకు డెవాప్స్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కంప్లీట్ ఆటోమేట్ చేస్తాం అనమాట ప్రాసెస్ని. సో ఎర్లియర్ చూస్తే ఎర్లీ డెవాప్స్ మనకి చాలా టైం పట్టేస్తుంది, అప్లికేషన్
రిలీజెస్ అవడానికి గట్టని. బట్ ఎప్పుడైతే డెవాప్స్ వచ్చిందో మనం కంప్లీట్ ఆటోమేషన్ చేసేస్తున్నాం. సిన్స్ వీఆర్ డూయింగ్ కంప్లీట్ ఆటోమేషన్, ఓకే, మన ద కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది మనం ఆటోమేట్ చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ ఇష్యూ ఎక్కడ వచ్చిందని చెప్పేసి అర్థమవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాగ్స్ అండి. ఎర్లియర్ అప్లికేషన్ లాగ్స్ మాత్రమే ఉండేవి. సో దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు మనం ఆటోమేట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ చేయాలి ఒక అప్లికేషన్. ఆ బిల్డ్ చేసినప్పుడు ఆ బిల్డ్ లాగ్ ఉంటుంది. అది ఎందుకు ఫెయిల్ అయింది అన్నది ఆ లాగ్ మీకు ప్రాపర్గా రైట్ చేయగలుగుతుంది. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అప్లికేషన్ లాగ్ చూస్తారు. అండ్ అప్లికేషన్ లాగ్స్తో పాటుగా బిల్డ్ లాగ్స్, అలాగే మనకి సిఐసిడి లైక్ అజూర్ డెవాప్స్ ఉంటుంది, దాని యొక్క లాగ్స్ అవన్నీ కూడా చూడడం వల్ల వీఆర్ ద వన్ ఏబుల్ టు టెల్ వేర్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ ఈజ్ యాక్చువల్లీ అక్కరింగ్, ఎక్కడ వస్తుందని చెప్పి మనం చెప్పగలుగుతాం అనమాట. అందుకే మనం అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకసారి లైఫ్ సైకిల్ చెప్పి ఫినిష్ చేస్తాను ఇది. ఓకే, మనకి టోటల్గా డెవ్ అండ్ ఆప్స్ చూడొచ్చు. ప్లాన్ అంటే బిజినెస్ ప్లానింగ్ అండి. కోడ్ అంటే హూ రైట్స్ ద సోర్స్ కోడ్, అండ్ మెయిన్గా ఇక్కడ డెవలపర్ కోడ్ రాస్తారు. అండ్ మనం కూడా కొంచెం ఇందా చెప్పాను కదా ఎగ్జాంపుల్ డాకర్ ఫైల్స్, తర్వాత క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ అవి రాయాల్సి వస్తుంది. అది మన బాధ్యత. బిల్డ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కమాండ్స్ ఉంటాయి, అది మీకు చెప్తాను. సో వీ విల్ బిల్డ్ ద కోడ్. తర్వాత టెస్ట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్టాటిక్ టెస్ట్, డైనమిక్ టెస్టింగ్ అంటారు. స్టాటిక్ టెస్టింగ్ చేసేది మనమే. ఓకే, మనకు దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ యూస్ చేసుకుని స్టాటిక్స్ టెస్ట్ చేస్తాం అనమాట. తర్వాత ఇది లైఫ్ సైకిల్ కంటిన్యూ అయితే రిలీజ్ అంటారు. రిలీజ్ నథింగ్ బట్ వెర్షన్స్ అనమాట. ప్రతి పర్టికులర్ అప్లికేషన్కి మల్టిపుల్ వెర్షన్స్ ఉంటాయి. ఓకే, ఆర్ మైక్రో సర్వీస్ వచ్చినా కానీ దానికి కూడా వెర్షన్స్ ఉంటాయి. వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3. ఏ వెర్షన్ మనం కావాలన్నది ఆ వెర్షన్ని రిలీజ్ అని పిలుచుకుంటాం. ఓకే, ఆ రిలీజ్ అయిన వెంటనే మనం ఎక్కడ డిప్లాయ్ చేయాలి అంటే ఇందా చెప్పాను కదా కాపీ థింగ్స్, అది ఎక్కడ కాపీ చేయాలి, ఏ విధంగా కాపీ చేయాలనేది మనం చేస్తాం. ఇది డిప్లాయ్మెంట్ అవుతుంది. వన్స్ ద డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీటెడ్, ఆపరేషన్స్ అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంతా కూడా ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ బి డూయింగ్ ద కంటిన్యూస్ మానిటరింగ్. సో ఇదంతా ఆప్స్ సైడ్ వస్తుంది. సో యూ విల్ బి పార్టిసిపేటింగ్ ఫ్రమ్ ద ప్లానింగ్ టు మానిటర్ ద అప్లికేషన్. ప్రతి సైకిల్లో కూడా డెవాప్స్ పార్ట్ ఉంటుంది కాబట్టి వీఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఆర్గనైజేషన్స్. ఓకే, అందుకే మనం ఇష్యూస్ ఏమైనా మన దగ్గరికి వచ్చేస్తారు. ఓకే, సమ్ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదా, డెవాప్స్ దగ్గరికి వెళ్ళండి. ఒక ప్రాబ్లం వచ్చిందా, డెవాప్స్ దగ్గరికి వెళ్ళండి. ప్రతిదీ డెవాప్స్ దగ్గరికి రావడానికి రీజన్ కూడా అదే. ఓకే, బట్ దట్ డజంట్ మీన్ వెరీ కాంప్లికేటెడ్ కదా, సింపుల్. ఫైనల్గా అజూర్ డెవాప్స్ ఏంటో చూద్దామండి. సింపుల్. ఇప్పటి వరకు మనం అజూర్ ఏంటో చూసాం, తర్వాత డెవాప్స్ ఏంటో చూసాం కదా. ఈ అజూరు అండ్ డెవాప్స్ రెండు కంబైన్ చేస్తే వచ్చేదే అజూర్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, అజూర్ డెవాప్స్ ఇంజనీర్ అంటే రెండు కంబైన్ చేస్తాం. అజూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తారు. డెవాప్స్లో ఏం మేనేజ్ చేస్తారంటే ఆల్ ద సిఐసిడిస్ కానీ లేకపోతే ఆల్ ద ఆటోమేషన్ అంతా కూడా డెవాప్స్లో చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఒక టూల్ ఇక్కడ చూడొచ్చు. మై బ్యాడ్. ఓకే, ఇంకా ఇక్కడ చూడొచ్చు అజూర్లో సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ కానీ లేకపోతే ఏదైతే సర్వీసెస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. అవి ఎక్కడ ఎలా డిప్లాయ్ చేయాలన్నది చెప్పేదే మన డెవాప్స్ అనమాట. ఓకే, రెండు కంబైన్ అయితే ఇది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి అజూర్ డెవాప్స్ అని ఒక పర్టికులర్ టూల్ కూడా ఉంది మార్కెట్లో. ఓకే, అజూర్ డెవాప్స్ అనేది ఉంటుంది. అది మీరు అజూర్ డెవాప్స్లో మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ లిస్ట్ చేశాను చూసారా, ఇది AG 400 సంబంధించింది కూడా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 సర్వీసెస్ పెట్టాము. అది ఏంటంటే అజూర్ బోర్డ్స్, అజూర్ రిపోస్, టెస్ట్ ప్లేన్స్, అజూర్ పైప్ లైన్స్ అండ్ అజూర్ ఆర్టిఫెక్ట్స్. ఈ 5 సర్వీసులు మీరు నేర్చుకుంటే మీరు కంప్లీట్ CI/CD తెలుసుకుంటుంది అనమాట. ఓకే, కంప్లీట్గా ఆటోమేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ సెపరేట్ సర్వీస్, బట్ అజూర్ డెవాప్స్ టూల్, అజూర్ డెవాప్స్ టెక్నాలజీ రెండు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే, దట్స్ ద హై లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ అజూర్ అండ్ అజూర్ డెవాప్స్ అండ్ ఈవెన్ డెవాప్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద సెకండ్ డెమో అండి. నౌ ఓవర్ టు యూ. సారీ, మై బ్యాడ్. ఓవర్ టు యూ. అండ్ మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే one by one hand. Before that, my bad. Let me give it to Naga. So Naga will actually take you further. Chandu, I'm here. Yeah. FAQs తీసుకుంటారు. Sorry Naga. I'll take the questions a bit later, Kalyan.
చెప్తాను, జస్ట్ వెయిట్ ఎ లిటిల్. చందు. ఎస్ కళ్యాణ్, అన్మ్యూట్ చేసుకోండి. సిఏసిడి పైప్లైన్స్ అని చెప్పారు కదా. అవునండి. వన్ ఆర్ టూ లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీ మాట క్లియర్గా లేదు. నాకు అలాగ ఉందా, అందరికీ లేదు, అలాగే ఉందా? నాకు అలాగే వినిపించట్లేదు. సిఏసిడి పైప్లైన్స్ అని చెప్పారు కదా. ఆ, కొంచెం వన్ ఆర్ టూ లైన్స్ చెప్తారా? యాక్చువల్గా చందు, ఆ, సిఐసిడి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఆయనకి. ఓకే. సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండి. ఓకే. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఓకే, ఫాస్టర్ రిలీజెస్ ఉంటాయి. ఎర్లియర్గా ఎలా ఉండేదంటే వాటర్ ఫాల్ మోడల్ అని ఉండేది. ఈ వాటర్ ఫాల్ మోడల్ వల్ల మనకి అప్లికేషన్స్ అనేది స్లో ఫేస్లో డిప్లాయ్ అయ్యాయి. అందుకే మీరు చూస్తే ఒక్కొక్క రిలీజు మనకి రావడానికి 1 ఇయర్, ఒక్కొక్కసారి 2 ఇయర్స్ కూడా పట్టేసేది. ఓకే. సో బికాజ్ ఎవ్రీ రిక్వైర్మెంట్స్ తీసుకుని తర్వాత దాన్ని టెస్ట్ చేసేంత వరకు కూడా రిమైనింగ్ థింగ్స్ వెయిట్ చేయడం వల్ల ఎవ్రీథింగ్ అంతా స్టేబిలైజర్ చాలా టైం పట్టేసేది. ఇప్పుడు అట్లా కాదు. సిన్స్ మనకు అజూర్ మన డెవాప్స్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓకే, కన్ మన కంప్లీట్గా డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసాం. ఇప్పుడు ఏం చేయరు, డెవలపర్స్ కోడ్ రాస్తారు. కోడ్ రాసిన వెంటనే అది వాళ్ళు పుష్ చేస్తారనమాట. గిట్ అని ఉంటుంది, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటారు, అది ఒక టూల్. ఓకే. ఆ టూల్లో కోడ్ పంపించిన వెంటనే అది ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కోడ్ డిప్లాయ్ అయిపోతుంది. సో దీనివల్ల అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అనేది వెరీ ఫాస్ట్ అవుతాయి. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా చేసేది ఏంటంటే మన డెవాప్స్ ఇంజనీర్స్ అన్నమాట. దీన్ని ఆటోమేట్ చేయాలి. ఓకే. ఫైన్. కళ్యాణ్, ఓకేనా మీకు? ఓకే అండి. ఫైన్. Thank సో భావన, అన్మ్యూట్ చేసుకోండి. యా, హలో, వాయిస్ Yeah. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. మీరు అజూర్ సర్వీసెస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారు కదా, సమ్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ మాకు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేది చూపిస్తారా? కంప్లీట్ గా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తామండి. థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతిదీ ప్రాక్టికల్ గా ఉంటుంది. ఓకే. మనము అజూర్ సెల్ఫ్ అకౌంట్, ఫ్రీ అకౌంట్ తీసుకుంటాం కదా, మళ్ళీ ఆ ప్రాక్టికల్ సెషన్స్ అన్ని యూజ్ చేసే రిసోర్సెస్ అందులోనే ఉంటాయి, లేకుంటే మేము ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది? మీరు అమౌంట్ ఎక్కడ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఓకే. విత్ ఇన్ ఫ్రీ లిమిటేషన్స్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది మేము చెప్తాం. మీరు ఓకే. అది దాటకూడదు ఎప్పుడు కూడా. చంద్రశేఖర్ గారు మీకు ఎప్పుడు కూడా ఏ ఓకే. సర్వీస్ గురించి చెప్పినా దాని ఫ్రీ లిమిటేషన్, విత్ ఇన్ ద లిమిటేషన్సే చెప్తారు ఎట్లా చేయాలి అన్నది. ఓకే. 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 మీరు అది దాటి వెళ్తే మాత్రం చార్జెస్ పడతాయి. ఆ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలి. అది ఓకే. 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 హ్మ్. బట్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయనుకోండి, అది కంప్లీట్‌గా ఒక 1 ఆర్ 2 సర్వీసెస్ దగ్గరే అట్లా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది మాత్రం పెయిడ్ ఉంటాయి. సో, అది మీరు ప్రాక్టీస్ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంతమంది మనీ ఎంతో, మేమైతే ప్రతిదీ ప్రాక్టీస్ చేయమనే రికమెండ్ చేస్తాము. అక్కడక్కడ అట్లాంటివి ఉన్న చోట మరి మేము చెబుతాము. మీరది కొంతమంది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్ కనుక. అంటే లైక్ ఇన్ఫార్మ్ లేదంటే చేస్తారా లేదా అని మేము డౌట్. చెప్తాం. ఓకే. ప్రతిదీ ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని దానికి రిసోర్సెస్ తెలియకోకుండా హై కాస్ట్ ఉంటాయి కదా, సో యెస్. యెస్. అందుకు మేము లైక్. ప్రతి సర్వీస్‌కి కూడా మీకు ఒక సాఫ్ట్ లిమిట్ అయితే ఉంటుందండి. ఓకే. ఓకే. ఆ లిమిట్‌లోనే మీరు చేసుకోవచ్చు చక్కగా, సరిపోతుంది మీకు. మోర్ దెన్ ఎనఫ్ అది. అంతకు మించి మీరేదో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. ఓకే. సో, అది దాటి మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం బిల్లొస్తుంది. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. లైక్ ఓకే. చందు, మీరేమైనా యాడ్ చేస్తామనుకుంటున్నారా ఇక్కడ? Yeah, yeah. Whatever Naga said is correct. ఓకే భావన, మీరు ఫ్రీ లిమిట్స్లో ఎలా చేయాలో చెప్తాము. మీ దగ్గర అట్లీస్ట్ 2 అకౌంట్స్ ఉండేలా చూసుకోండి. ఒక అకౌంట్ 1 మంత్ ఉంటుంది మనకి ఫ్రీ లిమిట్గా. ఓకే. తర్వాత ఫ్రీ సర్వీసెస్ క్రియేట్ చేయడానికి గట్టా ఉంటాయి. బట్ అవి మనకి సరిగా వర్క్ అవ్వవు. ఇన్ ద సెన్స్ 1 GB 1 CP అట్లా ఉంటాయి. అవి చాలా స్లో ఉంటాయి. ఓకే. ప్రాక్టీస్ చేసుకోవడం బాగుండదు. కనీసం 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకునేలాగా మీరు పెట్టుకోగలిగితే మనకి బ్యాచ్ అయ్యేలాగా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. 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 సరిపోతుంది. ఓకే. ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశారు కదా మీరు ఇచ్చిన దోచర్లో. కూడా అవంతా మాకు ప్రాక్టికల్ గా మీరు ఇచ్చి ఇంప్లిమెంట్ చేపిస్తారా, పిన్ టు పెన్, ఎండ్ టు ఎండ్? చెప్తానండి. అది ఎలా చేయాలో చూపిస్తాము. అది ఆటోమేట్ ఎలా చేయాలో చెప్తాము. సో అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే.
లైక్ పర్టికులర్ ఏమైనా డౌట్ సెషన్ ఉంటదా? మేము ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అడగడానికి లైక్ లెట్ మీ యాడ్ హియర్. ఓకే. ఓకే. సో, మీలో ఎవ్వరికి ఏ డౌట్స్ వచ్చినా క్లాస్‌లో అడగొచ్చు. లేదు అంటే మేము డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం. ఆ డిస్కషన్ ఫోరమ్‌లో యాస్ ఎన్ అడ్మిన్ నేను, చంద్రశేఖర్ గారు అందరూ కూడా అందులో ఉంటారు. ఓకే. మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ అడగొచ్చు. చంద్రశేఖర్ గారు ఎట్లా అంటే డేలో ఒక 4-5 టైమ్స్ చెక్ చేస్తారు. ఏవైనా డౌట్స్ అన్‌క్లారిఫైడ్ డౌట్స్ ఉంటే కనుక ఆయన హెల్ప్ చేస్తారు మీకక్కడ. లేదు అంటే ఏమన్నా షేరింగ్ ఇట్లాంటివి చేసి చూపించి ఫిక్స్ చేసుకోవాల్సిన ఇష్యూస్ అయితే తర్వాత రోజు మీరు క్లాస్‌లో స్క్రీన్ షేర్ చేసి చంద్రశేఖర్ గారికి చూపించొచ్చు. పర్సనల్‌గా కాల్ చేసి అడగడానికి ఆప్షన్ ఉండదండి. ఆ! ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. లైక్ యాహ్! లైక్ నా ఫైనల్ మోటివ్ ఏంటంటే లైక్ ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ బేసిక్ నుంచి సపోజ్ మనం డెవలపర్స్ నుంచి కోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రతి స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది ప్రాక్టికల్‌గా చేస్తే అలో 100% నేర్చుకుంటాం. ప్రాక్టికల్‌గా ఉంటుందండి. ఆ! అందులో ఏం డౌట్ లేదు. ఆ! ఓకేనా? ఓకే. లైక్ యాహ్! అన్ని అంటే థియరిటికల్‌గా తెలిసినా కూడా ప్రాక్టికల్‌గా ల్యాక్ అవుతున్నాము. సో, అందుకే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో, యెస్. యెస్. యాహ్! అర్థమైంది. థాంక్ యూ. యాహ్! ఫైన్. అందరికీ కూడా పేమెంట్ లింక్ పంపించానండి. నాకు యూపీఐ నంబర్ పంపించాను. దానికి పేమెంట్ చేసేసి నాకు స్క్రీన్‌షాట్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇదే నంబర్‌కి పేమెంట్ చేసి ఎవరైతే కోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు. అలాగే మీకు ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి నాకు కాల్ చేయండి మాట్లాడదాం. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే యాడ్ చేయండి. రవితేజ మీరు నిన్న కూడా ఏమి క్వెషన్స్ అడగలే. మీకేమి క్వెషన్స్ ఏమి లేవా? రవితేజ రాయవరపు. Yeah, bro. యాహ్! నేను మీకు లాస్ట్ టైం ఎవ్రీథింగ్ కూడా ఫైనా? ఎవ్రీథింగ్ ఫైన్. హ్మ్. సరే. మిగిలిన వాళ్ళు. యాహ్! లక్ష్మి. నాకు ఒక చిన్న డౌట్. ఐమ్ లక్ష్మి. హ్మ్. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వల్ల 1 డే క్లాస్ కానీ, 2 డేస్ క్లాస్ కానీ మిస్ అయితే ఆ టాపిక్స్ ఎలా సార్ మళ్ళీ కవర్ చేసేది? మీకు రికార్డెడ్ వీడియో ఉంటుందండి. ఓకే. ఓకే. సో మీకు ప్రతి క్లాసు కూడా రికార్డింగ్ హ్మ్. ఉంటుంది కంప్లీట్‌గా. మీకది మార్నింగ్ సెషన్ అయిందంటే మాక్సిమం బై ఈవినింగ్ మీకు రికార్డింగ్ అవైలబుల్ అవుతుంది. నేనైతే మాక్సిమం చెప్తున్నా. మోస్ట్‌లీ నేను ఆఫ్టర్‌నూన్ ఓకే. వరకు ఇచ్చేస్తూ ఉంటాను మాక్సిమం. ఇన్ ఓకే. కేస్ ఏదైనా సమ్‌టైమ్స్ నాకు ఆఫీస్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూ కొన్నిసార్లు ఏమవుతుందంటే జూమ్‌లో ఇమ్మీడియేట్‌గా రికార్డింగ్ అవైలబుల్ ఉండదు హ్మ్. మీకు. సో, ఇన్ అవును. సచ్ కేసెస్ మీకేమవుతుందంటే నాకు ఆఫీస్ టైమ్‌తో క్లాష్ అవుతుందనుకోండి నేను వెళ్ళిపోతాను ఆ టైంలో. అప్పుడొచ్చి ఈవినింగ్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. సో, మీకు ఇన్ ఓకే. కేస్ క్లాస్ మిస్ అయినా మీకు రికార్డెడ్ వీడియో ఉంటుంది. ఆ రికార్డెడ్ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు గానీ, మీకవి ఆల్‌వేస్ హ్మ్. అవైలబుల్ ఉంటాయి మా పోర్టల్‌లో. ఓకేనా? నిన్న ఓకే. చెప్పినట్లు. మీరు ఆ రికార్డింగ్ ఓకే. వీడియో చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్స్. యాహ్! ఇంకా Okay, I ఐ think థింక్ ఆల్ ఆర్ ఫైన్ చంద్రశేఖర్ గారు. yeah. ఓకే. మీకు పేమెంట్ లింక్స్ అవి నేను ఫార్వర్డ్ చేశాను. పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. సో, మీరు అంతా ఓకే అనుకుంటే పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడీ. జీమెయిల్ ఐడీ చేంజ్ చేయడానికి అవ్వదండి. సో, కరెక్ట్‌గా పంపించండి ఎవరేం పంపినా కూడాను. రైట్ చంద్రశేఖర్. థాంక్ యూ సో మచ్. Yeah, బై. right, Nagar. Right. Thank you, Andy. Thank you, everyone. Bye for now.